పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. సలోమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము. జ్ఞానము నరుని ధ్యేయము. లోకము నేలు రాజులారా, మీరు న్యాయమును పాటింపుడు, మీ హృదయములను ప్రభు మీద లగ్నం చేసుకొనుడు, చిత్తశుద్ధితో ఆయన కొరకు గాలింపుడు. తనను పరీక్షకు గురి చేయని వారికి, తనను శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును. దురాలోచనలు గలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించటకు సాహసించు వారిని ఆయన శక్తి పిచ్చివారిగాను చేయును. జ్ఞానము కపటాత్ముని వరింపదు, అది పాపి హృదయమున వసింపదు. ఉపదేశము నొసుగు పవిత్ర ఆత్మ కపటమును అంగీకరింపదు, అది మూర్ఖత్వుని సహింపదు. అన్యాయమును మెచ్చుకొనదు. జ్ఞానము నరులతో స్నేహం చేయు ఆత్మయు, కానీ అది దేవుణ్ణి నిందించు వారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, అతని హృదయ ఆలోచనలను పరీక్షించును, అతని పలుకులను వినుము. దేవుడు ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించి ఉన్నది, అది ఈ లోకమంతటిని ఒకటిగా ఐక్యపరుచున్నది. నరుడు పలుకులు ప్రతి పలుకును ఆ ఆత్మకు తెలియను. అన్యాయంగా సమర్థించువాడు తప్పించుకోజాలడు, అతనికి న్యాయసమ్మతమైన శిక్ష ప్రాప్తించి తీరును. భక్తిహీనుని ఆలోచనలు పరిశీలింపబడును, అతని పలుకులు దేవునికి తెలియజేయబడును. అతడు తన నేరములకు తగిన శిక్ష అనుభవించును. దేవుడు నరుల పలుకులన్నిటినీ జాగ్రత్తగా వినును. వారు తన మీద చేయు ఫిర్యాదులను ఆయన చెవిన పడును. కనుక దేవుడి మీద ఒట్టిగానే నిందలు మోపవద్దు, ఆయనను గూర్చి నిష్ఠూరములు ఆడవద్దు. మన రహస్యంగా పలికిన పలుకులకు కూడా ప్రతిఫలం ఉండును. అబద్ధములు ఆడువాడు నాశనమైపోవును. దుష్కారములను చేసి చావును తెచ్చుకోవలదు. చెడ్డ పనుల వలన మృత్యువును ఆహ్వానింపవలదు. మృత్యువును దేవుని కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణములన్నీ ఆయు ఆరోగ్యములతోనూ అలలారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. కాని దుష్టులు వాని వాక్యక్రియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. చావును తమ నేరస్తురాలుగాను భావించి దానితో పొత్తు కుదుర్చుకొనిరి. తాము దానికి తగిన స్నేహితులాయిరి. 2వ అధ్యాయము. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన జీవితము స్వల్పకాలమైనది, శోకమైనది. మరణం ఆసన్నమైనప్పుడు ఎవడను తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి దిగివచ్చిన వాడెవడనూ లేడు. మనము కేవలము యాదృచ్ఛికంగా పుట్టితిమి. మరణం తర్వాత మన ఉనికి ఏమీ మిగలదు. మన ఊపిరి పొగ వంటిది. మన బుద్ధి శక్తి కేవలము హృదయ స్పందన వలన పుట్టిన రవ్వ. ఈ రవ్వ ఆరిపోగానే మన దేహము బుగ్గగును, మన ఊపిరి గాల్లో కలిసిపోవును. కాలక్రమమున మన పేరు మాసిపోవును. మనము సాధించిన కార్యములను ఎవరునూ గుర్తించుకొనరు. మన బ్రతుకులు మబ్బుల వలె మాయమైపోవును. ఎండ వేడిమికి సోకిన పొగమంచు వలె కరిగిపోవును. ఈ నేల మీద మన బ్రతుకులు నీడవలె గతించును. మనమెవ్వరము మృత్యువును నిరోధింపజాలము. నరులెల్లరికీ చావు విధింపబడినది, ఎవరునూ దానిని తప్పించుకోజాలరు. కనుక ఈ లోకమున సుఖభోగములను అనుభవించుచు యువకుల వలె కాలము గడుచు సుఖింతుము. విలువగల మద్యములను లేహములను సేవింతుము. వసంతకాల పుష్పములన్నిటినీ వాడుకుందము. వాడిపోక మునిపే గులాబీలను కోసి అలంకరించుకుందము. మనలో ఎవడను మన పాలబడిన భోగములను విడనాడకూడదు. మనం అనుభవించు ఆనందములను జ్ఞప్తికి తెచ్చుకొని గుర్తులను ఎల్లతావున నిలుపుకుందుము. విలాసవంతమైన మన భాగధ్యేయము దరిద్రులను నీతిమంతుడనైన నరుణ్ణి పట్టి పీడింతుము. వితంతువులను తల నిరిసిన ముదసలను అనాధారము చేయుదుము. మన బలమే మన గొప్ప. లోకములో దౌర్బల్యమైనముకు తావు లేదు. నీతివంతుడైన నరుణ్ణి పీడనను వదిలించుకుందము. ఉచ్చులు పన్ని అతనిని కోలదోయుదము. అతనికి మన కార్యములను గిట్టటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొనిననియు, తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనిచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు.
అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములను చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారులము, మన కార్యములను అశుద్ధముల వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతడు వాదన. దేవుడు తనకు తండ్రి అనియు అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులను యథార్థమేనని పరిశీలింతుము. అతని మరణము ఏ తీరుగా ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడైననేమి, దేవుడు అతని కోపు తీసుకొనును, శత్రువుల బారి నుండి అతన్ని కాపాడును. కనుక అతని క్రూరంగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంతభావం ఏ పాటిదో, సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూద్దుము. అతని నీచమైన చావునకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించనని అతడు చెప్పుకొనుచున్నాడు కదా, అది ఎంత నిజమో చూద్దుము. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారి పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలన మూర్ఖులాయిరి, కానీ వారికి దేవుడు మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. దేవుడు నరుణ్ణి అమరునిగా చేసెను, అతన్ని తన వలె అమరునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములో ప్రవేశించెను. పిశాచి పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. 3వ అధ్యాయము. మంచివారి గతి, చెడ్డవారి గతి. సజ్జనులు దేవుడు కాచి కాపాడును, వారే నాడును వదలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లుగా కనిపించిరి. తమ మరణాంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనమునకు గురి అయిన వారి వలనే చూపట్టిరి. కానీ వారి శాంతిని అనుభవించున్నారు. ఆ సత్పురుషులను శిక్షలను అనుభవించిన వారి వలె చూపట్టినను, అమరత్వము పొందేదమనను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రం చాలా పెద్దది. ప్రభు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమున పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభు పుణ్యపురుషులకు బహుమానమును ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలనే మండుచు దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరంతరము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను. ఆయన భక్తులు ఆయన ప్రేమను చొరకుందురు. ఆయన తన్నెన్నుకున్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. కానీ దుష్టుల దురాలోచనలకు గాని వారిని శిక్షపడును. వారు ప్రభువును నిరాకరించి న్యాయమును అనాదరము చేసిరి. జ్ఞానము ఉపదేశమును నిరాకరించు వారు దౌర్భాగ్యులు. వారి ఆశలు ఒమ్మగును, కృషి వ్యర్థమగును, వ్యాపారములు నిష్ఫలమగును. వారి భార్యలు బాధ్యతారహిత్యముగా ప్రవర్తింతురు. వారి పుత్రులు దుర్మార్గులగుదురు. వారి వంశజులు శాపగ్రస్తులగుదురు. దుర్మార్గులైన బిడ్డలను కనుట కంటే వ్యంధత్వము మేలు. వ్యభిచారులకు పాల్పడక నిర్మల జీవితం గడిపిన స్త్రీ గుడ్రాలైన ధన్యురాలి. న్యాయ నిర్ణయ దినమున ఆమె సంతానము నెల్లరను చూడవచ్చును. ప్రభువును గూర్చి దుష్టాలోచనలను చేయని వాడును, ధర్మశాస్త్రమును మేరని వాడును నపుంసకుడు అయినను ధన్యుడు. అతని భక్తికి గాను ప్రభు అతనికి విశిష్ట వరమును వసుగును. అతడు ప్రభు దేవాలయమున ప్రవేశించినందు అతనుకు స్థానము బడియును. కష్టించి పనిచేసినచో సత్ఫలములు బడియవచ్చును. విజ్ఞాన వృక్షములను ఎండిపోక పిలకలు చేయును. కానీ వ్యభిచారమును పుట్టిన బిడ్డలు పెంపు చెందరు. పాపమున పుట్టిన వారు నశించి తీరుదురు. అటివారు దీర్ఘకాలము జీవించినను ఫలితముండదు. కడన ముసలప్రాయమున వారినెవరునూ గౌరవింపరు. ఒకవేళ వారు లేత వయసున చనిపోయినచో న్యాయ నిర్ణయ దినమున ఎట్టి ఆనందము అనుభవింపజాలరు. దుర్మార్గులకు పట్టు దుర్గతి అట్టిది. 4వ అధ్యాయము. సుగుణములతో కూడిన సంతానము లేమియే మిన్న అయినది. ఎందుకనగా సుగుణముల యొక్క మననము అమరమైనది,
అది దేవుని చేతనే మానవుల చేతనే ఘనముగా ఎంచబడినది. నీతి అనున్నది చూపెట్టినప్పుడు ప్రజలెల్లరూ దానిని అనుసరింపగోరుదురు. అది చూపెట్టినప్పుడు ఎల్లరూ దాని కొరకు అరులు చాతురు. ఎల్లప్పుడూ నరునికి నీతియే ఉత్తమ బహుమతి. నీతికి మించిన సద్గుణము లేదు. వ్యభిచారమును పుట్టిన బిడ్డలందరైనను ఫలితము లేదు. వారు లోతుగా వేరు పాతుకోనక్వ నుందున స్థిరముగా నిలవజాలని చెట్టు వంటి వారగుదురు. వేలు లేని చెట్టు వలె వారి కొన్ని కొమ్మలు వేయుదురు గాని గాలికి అలలాడుదురు, పెనుగాలికి పెళ్ళున కూలిపోవుదురు. వారి కొమ్మలు పెరగక మునిపే విరిగిపోవును. వారి ఫలములు సరిగా పక్వము కాలేదు కనుక తినుటకు పనికిరావు. న్యాయ నిర్ణయ దినమున వచ్చినప్పుడు వ్యభిచారమున పుట్టిన బిడ్డలు తమ తల్లిదండ్రులను తప్పును ఎత్తిపొడుదురు. యవ్వనముననే చనిపోయిన నీతిమంతుడు. యవ్వనమున చనిపోయినను పుణ్యపురుషునికి విశ్రాంతి లభించును. దీర్ఘకాలము జీవించడం వలననే గౌరవం కలగదు. పెక్కు ఏండ్లు బతుకుట వలన జీవితము సార్థకము కాదు. జ్ఞానార్జమే తల నెరుయుటకు గుర్తు. నిర్మల జీవితమే వృద్ధాప్యమునకు చిహ్నము. ప్రభువునకు ప్రీతి కలిగించిన పుణ్యపురుషుడు ఒకడు కలడు. ప్రభు అతన్ని ప్రేమించెను. అతడు పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభు అతన్ని పరమునకు కొనిపోయెను. చెడుగు ఆ సజ్జనుని మనసును పాడు చేసేదే. దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెడిదేదే. కనుక ప్రభు అతన్ని ముందుగానే తీసుకొని పోవును. చెడుగు నరులను మభ్యపెట్టి వారి మంచిని గుర్తింపకుండినట్లుగా చేయును. వ్యామోహములను మంచివారి హృదయములను కూడా చేర్చును. జ్ఞాని ఆ సజ్జనుని స్వల్పకాలములనే సిద్ధింప పొంది దీర్ఘకాలము జీవించడాయను. ప్రభువు ఆ సత్పురుషుని వలన ప్రీతి చెంది అతడిని పాప ప్రపంచము నుండి సత్వరంనే కొనిపోయెను. ప్రజలకు అతని మరణమును గూర్చి తెలిసెనను వారు విషయమును అర్థం చేసుకోలేదు. సత్యము వారి తలకెక్కలేదు. ప్రభు తన భక్తులకు కృపను కరుణను దయచేయననియు వారికి కాచి కాపాడిననియు ప్రజలు గ్రహింపరాయిరి. చనిపోయిన పుణ్యపురుషుడును బ్రతికి ఉన్న దుర్మార్గుణ్ణి ఖండించును. స్వల్పకాలములోనే సిద్ధిని పొందిన యువకుడు దీర్ఘకాలమున జీవించు వృధా పాపిని పరిహాసము చేయును. జ్ఞాని యవ్వనమునని చనిపోవుటను దుష్టులు చూతురు. కానీ ప్రభు అతనికి ఏమీ ఉద్దేశించినో వారు గ్రహింపజాలరు. అతడికి ఎట్టి భద్రత కలిగించినో అర్థం చేసుకోజాలరు. జ్ఞాని మరణమును చూచి దుర్మార్గులు నవ్వుదురు. ప్రభు మాత్రము వారిని గేలి చేయును. ఆ దుష్టులు చచ్చినప్పుడు వారిని గౌరవప్రదంగా పాతిపెట్టురు. మృతులు కూడా వారిని సదా చేదరించుకుందరు. ప్రభు వారిని క్రిందకు పడదోయగా వారి నోట మాటలు రావు. వారు పునాదులు కదిలిన భవనముల వలె కూలి నాశనమగుదురు. నానా యాతనములకు గురి అగుదురు. ఎల్లరూ వారిని విస్మరింతురు. తమ పాపములకు లెక్క ఒప్పజెప్పవలసిన న్యాయ నిర్ణయ దినమున ఆ దుర్మార్గులు గడగడ వణుకుదురు. వారి దుష్కార్యములే వారిని దోషులుగా నిరూపించును. ఈ రోజుతో సొలొమోను జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము పూర్తవుతుంది. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.